సర్వశక్తిమంతుడైన యెహోవా మెస్సీయ నామమున అందరం స్తుతించి కనపరిచినాం. ఇంతవరకు సర్వోన్నతుడు మనకు తోడుగా ఉండి ఎలోహిం మనల్ని నడిపించాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి, సపాత దినంలోనికి సర్వోన్నతుడు చిన్న మందగా సర్వోన్నతుడు మనందరినీ సమకూర్చాడు. మరి ఏమిచ్చి కూడా ఆయనకు రుణం తీర్చుకోలేరు. ఏమైనా సహోదరులారా, సర్వోన్నతుడు మన కొరకు, మన యొక్క పాపము కొరకు బలియాగమై తన రక్తము చేత, అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైన రక్తము చేత మనల్ని ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేసి, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే తన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించి మన పాపముల నిమిత్తము సర్వోన్నతుడు మరి బలియాగమై ఉన్నాడు. అటువంటి రీతిగా ఆ సర్వశక్తిమంతుడైన యెహోవా మెస్సీయను మనం ఎంత మాత్రము కూడా అజాగ్రత్తగా ఉండకుండా, ఎంత మాత్రము సర్వోన్నతిని దూరముగా ఉండకుండా ఆయనకు సమీపముగా ఉండి, ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి సమయంలో ఆయనను నిత్యము వెతికేటువంటి వారముగా మనందరము ఆయన సన్నిధానంలో వెతికేటువంటి వారముగా మనం ఉండి ధన్యతను పొందుకున్నామని సర్వోన్నతుడు మన పక్షమున వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. అయ్యా, నీకే స్తోత్రములు, స్తుతి యాగములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు స్తోత్రములు, స్తుతి యాగములు చెల్లిస్తున్నాము. జగత్తుకు పునాదులు వేయబడకున్నపై తండ్రి నాయన, అయా అల్పులము, మంచి పురుగులము, ఎందుకు పనికి రానటువంటి అయా మరణ తండ్రి నాయన పెంట కుప్పలో పడి ఉన్నటువంటి మమ్మల్ని, అయా మరణ తండ్రి అజ్ఞానులుగా ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి, జ్ఞానులను సిగ్గుపరచడానికి బలవంతులను, మరి తనైనా సిగ్గుపరచడానికి బలహీనులమైనటువంటి మమ్మల్ని మీరు అయా పిలుచుకున్నందుకు నీకు స్తోత్రం. మీ పిలుపుకు తగినట్లుగా మేము జీవించుటకు మీ కృప అనుగ్రహించండి నాయన. ఆనాడు మీరు అయా మీ కుమారులను మీరు పిలిచినారు తండ్రి నాయన. ఇదిగో అయ్యా, అబ్రహాం గారిని పిలిచినప్పుడు మీ పిలుపుకు తగినట్లుగా తన జీవిత కాలం అంతా కూడా నడుచుకున్నాడు తండ్రి. అయా మరి నా తండ్రి, ఇంకా ఆ విధంగా మీరు నా తండ్రి అయా అనేక మందిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో శిష్యులందరినీ మీరు పిలిచినప్పుడు వారి యొక్క పనులన్నింటినీ విడిచిపెట్టి నేను వెంబడిస్తూ ఉన్నప్పుడు తండ్రి నాయన, వారు మీరు పిలిచినటువంటి పిలుపుకు తగ్గట్లుగా వారు జీవించినారు తండ్రి నాయన. నీకు స్తోత్రములు, స్తుతి యాగములు తెలుస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకే స్తుతి 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 స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి. జీవాధిపతి నీకు స్తోత్రం. జీవము గల ఎలోహిం అయా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసేటువంటి ధన్యత దయచేశారు నాయన. అయా, నీ నామాన్ని బట్టి స్తుతించేటువంటి ధన్యత దయచేశారు. నీ నామాన్ని బట్టి ఆరాధన చేసే ధన్యత మీరు అనుగ్రహించారు నా తండ్రి. అయా, నిన్ను ఆయన ఇదిగో అయా, మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఆయన నీకు స్తోత్రములు. మీ వాక్యం చేత మమ్మల్ని అభిషేకించండి నాయన. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా, మీ వాక్యం అనేటువంటి అయా నా తండ్రి ఆయన మరణ తండ్రి, మా హృదయం అనే పలక మీద మీ వాక్యం రాసుకునేటువంటి ఘనత మాకు దయచేయండి తండ్రి నాయన. మా హృదయం అనే మీ వాక్యము అయా నిన్న స్థిరపడినట్లుగా మీ కృప దయచేయండి. మీ కాపుదల దయచేయండి తండ్రి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా, మీ కావడి దయచేయండి అయా. స్థిరముగా నీ మార్గములో స్థిరత్వం కలిగి తండ్రి మేము నడుచుకునేటువంటి ఘనత దయచేయండి. మాలో నా విధేయతను మన్నించండి అయా. మాలో పేర్కొనిపోయినటువంటి శరీరం యొక్క కోరికను మన్నించండి, మనసు యొక్క కోరికను మన్నించండి తండ్రి. నీకు ఇష్టమైన రీతిగా నేను వాడబెట్టుకునే కృప దయచేయండి తండ్రి. ఆయన నీకు స్తోత్రములు, స్తుతి యాగములు తెలుస్తున్నాం. అయా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి అయ్యా, అయా నా తండ్రి మీ పాత్రగా మమ్మల్ని మలుచుకోండి తండ్రి. నాయన ఇర్మియా గారితో మీరు మాట్లాడుచున్నారు. ఇదిగో కుమ్మరి వాణి అయా నా తండ్రి, కొండవలే మేము మీ చేతిలో ఉన్నాము, జగట మన్ను వలె మీ చేతిలో ఉన్నాము తండ్రి. అయా, పెళ్ళగించుటకైనను అయా సరి చేయుటకైనను మీకు మాత్రమే అధికారం ఉన్నది నాయన. నీకు స్తోత్రములు.
స్తుతి యాగములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీ వైపు తిరిగేటువంటి ఘనత మాకు దయచేయండి అయా. నీ తట్టు తిరిగేటువంటి కృప మాకు అనుగ్రహించండి అయా. నీలోనికి అయా నీలో ఫలించుటకు మీ కృప దయచేయండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు. ద్రాక్షావల్లి మీరు తండ్రి, విస్తారమైనటువంటి తీగలమైనటువంటి మేమనైనా అయా తండ్రి మీలో అంటకట్టబడుటకు మీ కృప అనుగ్రహించండి. మీ కాపుదల దయచేయండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు, స్తుతి యాగములు తెలుస్తున్నాం. ఏ ఒక్కరము విడిపోకుండా తండ్రి అయా వలివా అయా నా తండ్రి నాయన ఇదిగో సారవంతమైనటువంటి ఆ చెట్టులో తండ్రి నాయన మేము కూడా తండ్రి నాయన అయా మరి వేరుపారి బహుగా వేరుపారి తండ్రి అయా మేము ఫలించుటకు మీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నీలో బహుగా వేరుపారినట్లుగా అయా వారు ఫలించినట్లు వారి జీవితాలలో అయా మరి కుటుంబాలలో ఫలించుటకు ఆ ఫలించేటువంటి ఫలములు మీరు అయా నా తండ్రి నాయన మీరు కనబరుస్తున్న నా తండ్రి నాయన స్తోత్రములు. ఈ జనుల మధ్యలో తండ్రి నాయన అయా నీ పిల్లలను తండ్రినైనా మరి ప్రత్యేకపరిచారు నా తండ్రి. అన్ని జనాంగముల నుంచి మీరు ప్రత్యేకపరిచారు నాయన అయా. ప్రత్యేకపరిచినటువంటి మిమ్మల్ని బట్టి మేము నడుచుకునేటువంటి ధన్యత మీరు మాకు కలుగు చేయండి నా తండ్రి. నాయన నీకు స్తోత్రములు. మరలా మేము వెనుదట్టు తిరగకుండా తండ్రి అయా మరి నాగటి మీద చేయి వేసిన వాడు వెనుదట్టు తిరిగిన ఎడల అయా నా తండ్రి ఆ యొక్క భూమి పంట ఎంత ఇవ్వనంత నాయన ఇదిగో పాడైపోను కదా తండ్రి. ఇదిగో నాయన అయా మీ నాగటి మీద తండ్రి నాయన మేము చేయి వేచి ఉన్నాము తండ్రి. ఎంత మాత్రం వెనుకట్టు తిరగకుండా తండ్రి ఇదిగో శ్రమైన నిందైన బాధైన వేదనైన శోధనైనా అయా రాత్రైన పగలైన తండ్రి నిన్ను వెంబడించేటువంటి ఘనత మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తుత్యాగములు చేస్తున్న పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప తండ్రి నీకు స్తోత్రం అయా. అద్వితీయుడు ఆది సముద్రమైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరంతరము అయానంతరైనా ఇదిగో స్తుతులపై సింహాసనాసీనుడా నీకే స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. మీ మాట చేత మమ్మల్ని ఆదరించండి, మీ మాట చేత మమ్మల్ని సరిచేయండి. మీ మాటే మమ్మల్ని జీవింపజేస్తుంది తండ్రి అయా. మీ మాటే మాకు త్రోవకు వెలుగైనదైనా మీ మాట ద్వారా మమ్మల్ని సరిచేసి మీ మాటతో మమ్మల్ని ఆదరించి అంచె వరకు మీరే అయా కాపుదల దయచేసి మీరే అయా అద్భుతంగా మమ్మల్ని నడిపించినటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, స్తుతి యాగములు తెలుస్తున్నాం. నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరే వెలికి రక్షించి మీ నామంలోనికి ఆయన నడిపించండి. మీ నామ ఘనత నాయన మీ నామము యొక్క పవర్ను వారు తెలుసుకున్నట్లు మీ కృప కాపుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యాషువా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యాషువా మెస్సీ ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఆయన యొక్క రెక్కలలో భద్రపరిచి మనందరినీ కూడా ఆయన ప్రేమించి మరి తన యొక్క ప్రాణ ఖైదాలను మన కొరకు సర్వోన్నతుడు అర్పించాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు విధేయమైంది, ఆయనకు భద్రాలముగా జీవించి సర్వోన్నతుని యొక్క కృపను మనం పొందుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చిన్న శ్రేష్టమైనటువంటి భాగంలో మనం ఉన్నాం. ఈ సమయంలో సర్వోన్నతుడు మనతో మరి వాక్యము మరి అదేవిధంగా ఆయన యొక్క లేఖన భాగం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము. అందరం కూడా లేచి నిలబడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 34వ వచనం వరకు 24వ వచనం నుంచి 34వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. పంపబడిన వారు
అందరూ చదువుదాం. పంపబడిన వారు పరిచర్యకు చెందిన వారు నీవు మెస్సయ్యవైనను ఏలియావైనను ఆ ప్రవక్త అయినను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు, ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బెతానియాలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యాషువా తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఎలోహిం గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుండి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిస్మిచ్చు వచ్చినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే ఎలోహిం కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు యాషువా మెస్సయ్యా ఇంతవరకు మనల్ని కాచి కాపాడి మరి శ్రేష్టమైనటువంటి భాగంలో మనల్ని నిలిపాడు. ప్రియమైన సహోదరులారా, మరి శ్రద్ధగా సర్వోన్నతుని మాటలు విందాం. సర్వోన్నతుడు ఇంతవరకు మరి ఎంతగానో రక్షణకరమైనటువంటి మార్గంలోనికి మనం నడిపించి మరి ఆయన కృప ద్వారాగా మనల్ని నిలబెట్టుచు అనేక సంవత్సరాలు మనలో గతింపజేస్తూ ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సజీవముగా కాచి కాపాడుతూ శబాతు దినములను మనలోనికి నూతన పరుస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి పరిశుద్ధ భాగములను మనలో మరి నడిపిస్తూ ఉన్నాడు తండ్రి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కగా పరమ తండ్రి వివరిస్తూ ఉన్నాడు. ఏంటంట ప్రియమైన సహోదరులారా, మరి ఆయన విరోధముగా ఉన్నటువంటి వారి, ఆయనకు పాపము చేసినటువంటి వారి యొక్క దోషములన్నింటినీ, ఇశ్రాయేలు పాపములన్నింటినీ పరిహరించడానికి, మరి వారు చేసినటువంటి తప్పిదములన్నింటినీ ఆయన క్షమించడానికి, ఇక్కడ లోకమంతటి యొక్క పాపమును మోసుకొని పోవడానికి ఏం చేశాడండి? ఇక్కడ చాలా మీరు గమనిస్తే అర్థమవుతుంది.
ఎలోహిం అంట లోక పాపమును మోసుకొని పోయే గర్భపిల్ల. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు మరి ఎందుకు లోక పాపమును మోసుకొని వెళ్ళాలి, ఎందుకు అవసరత ఉన్నది అంటే, ఈనాడు ప్రియులారా ఆయన ప్రపంచమంతటా కూడా ప్రకటించబడుతున్నటువంటి ఎలోహిం. ప్రియులారా చూడండి, మీరు ఈ భారతదేశంలో పూజ చేస్తున్నటువంటి పూజ సేవిస్తున్నటువంటి అనేక మంది, అనేక ముక్కోటి దేవతలుగా పిలువబడిన వారందరూ కూడా మరి ప్రపంచానికి దేవుళ్ళుగా పిలవట్లేదు, వారిని ప్రపంచానికి దేవతలుగా వారిని కొలవట్లేదు, కేవలం భారతదేశంలోనే కొలుస్తూ ఉన్నారు. కనుక స్తోత్రం. అలాగా వారి వారి దేశాల్లో అనేక మంది ఉండవచ్చు, కానీ ప్రపంచమంతటా కొలవబడుచున్నటువంటి ఒక వ్యక్తి, ప్రపంచమంతటా కొలవబడుచున్న వాడు ఈయన. ప్రపంచమంతటా కూడా ఈయన యొక్క మరి రక్షణ మార్గాన్ని అనేక మంది తెలుసుకుంటూ ఉన్నారు. ఈ మరి దాదాపుగా 275, 282 మరి అంత అన్ని దేశాలు కూడా కలిసి 700 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా అంతా కూడా మరి ఈనాడు సర్వోన్నతుని యొక్క మాటను వినగలుగుతున్నారు. కనుక మీకు స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే, ఆయన లోక పాపమును మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్ల. ఎందుకంటే అందరి కోసం మరణించాడు ఆయన. ఏమండి, ఆయన యొక్క స్వజనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు, అదేవిధంగా మరి ఆ స్వాస్థ్యముగా ఉన్నటువంటి వారిని, అంటే ఆ జనముతో అంటగట్టబడుచున్నటువంటి తన యొక్క అడవి బలివా కొమ్మలైనటువంటి వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఎలోహిం మరణించాడు. పరమతండ్రి స్తోత్రం. ఆయన మరణార్థమే, ఆయన యొక్క త్యాగమే ఈనాడు ప్రపంచమంతటా ఆయన కొలవబడుచున్నాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం. మరునాడు యోహాను యాషూవ తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి ఎలోహిం గొర్రెపిల్ల. యాషూవ ఎవరండి? లోక పాపమును మోసుకొని పోవచ్చినటువంటి ఎలోహిం గొర్రెపిల్ల. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా కూడా ఏమైంది? పాపంతో నిండి. ఎందుకు పాపం చేత ఎందుకు నిండి ఉన్నది? అసలు లోకంలోని పాపం ఎలా వచ్చింది? హల్లెలూయా. ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఒక మనిషిని ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషిని ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. ఒకసారి చూద్దాం మనం. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సమాప్తమాయెను. మనుషుల యొక్క పాపం అంటే లోక పాపం, అంటే లోకం అంతటా అమ్మా ఏమైంది? పరమతండ్రి మీకు స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి. లోకములో మనం కూడా ఉన్నాం, మనం కూడా పాపము చేసినటువంటి వారమే.
పరిశుద్ధంగా మరి యథార్థవంతులుగా పర్వతాన్ని మనల్ని పుట్టించినప్పటికీ మన పుట్టక ఏంటి యథార్థవంతంగా తండ్రి మనల్ని పుట్టించాడు. అయినప్పటికీ కూడా పెరిగి పెద్దటువంటి విషయాల్లో మనం పాపం చేస్తూ వచ్చాం. పరమతండ్రి మనల్ని రూపించినప్పుడు మనం యథార్థవంతులమే. ప్రతి మనుషుడు యథార్థవంతుడే. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియులారా, వారు ఎదుగుతున్నటువంటి ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో వారు ఎదుగుతున్నటువంటి సమయాలలో మరి పాపమును అంటకట్టుచు బ్రతుకుచు జీవిస్తూ వస్తూ ఉన్న ప్రతి నరుడు పాపంతోనే ఏమైపోతున్నాడంటే పాప భారము మోసుకుంటూ వస్తున్నాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన మరి సమస్త భారాన్ని మోస్తున్నటువంటి మీరు నా యొద్దకు రమ్మన్నాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు పాపం చేత కూలిపోతున్నప్పుడు ఏమన్నాడు? యాఫాతు తిరగమన్నాడు. ఎందుకనంటే లోక పాపమును మోసుకొని పోయేటువంటి ఈయన మాత్రమే ఆ యొక్క మరి ఆ పాపమును తీసివేయగలడానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 ఒక మనుషుని ద్వారా ఏమైందండి? పాపము ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించింది. వాస్తవానికి మనం మరణించాల్సినటువంటి వారు ఎందుకు మరణించాలి అనంటే మనం మరి పాప లోకములో జీవిస్తున్నటువంటి వారు. పరమతండ్రి స్తోత్రం. యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడిందండి. ఇక్కడ ఏమని రాయబడింది? 4వ వచనం చదువుదాం. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ఏమై ఉన్నారు? ధర్మము యొక్క శాస్త్రములన్నిటినీ. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. లోకము దుఃఖం చేత క్షీణించిపోవచ్చున్నది. కారణం ఏంటంటే భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. ఇంకొకటి ఇక్కడ రాయబడింది ఏంటంటే భూనివాసులు అందరంటే లోక నివాసులు. లోకమంతటా కూడా ఏం సంభవించింది? ఏం ప్రాప్తించింది? లోకమంతటా మరణం ప్రాప్తించింది. అంటే ఒక మనిషి ద్వారా పాపము ప్రాప్తించింది. ఒక మనిషి ద్వారా పాపమునకు మరణము మరి సంప్రాప్తమైంది. కాబట్టి ఆ మరణం నుండి ఇప్పుడు మనుషులు విడిపించబడాలంటే, ఆ పాపముల నుండి మనుషులు తొలగింపబడాలనంటే, ఆ పాపములోనే మనుషులు నశించిపోకుండా రక్షించబడాలనంటే అది నరుని చేసినటువంటి ఆ సర్వోన్నతుడే తన రక్తమును అర్పించాల్సిన అవసరత ఉన్నది. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 మనందరికీ ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. భూనివాసులందరూ కూడా ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. ఏం చేశారు అని అంటే ఆ పాపము రావడానికి కారణం ఏంటి? ఆ మరణం రావడానికి కారణం ఏంటి? మరణం అంతటా లోకమంతటా కూడా మరణం సంప్రాప్తి కావడానికి ఒక కారణం ఇక్కడ ఉన్నది.
లోక నివాసులందరూ కూడా ధర్మశాస్త్రములను అతిక్రమించడం వల్ల పాపము లోకంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆదాము అంటే ఆనాడు మరి ఏదైనా తోటలో ఆదాము గారు సర్వోన్నతుని చెంత ఉన్నప్పుడు మరి వారు మీరినటువంటి ఆ అతిక్రమము నిమిత్తమే మరి పాపం అనేది లోకంలోకి అంటే ఆయన శాస్త్రములు లోకంలో భూనివాసులందరూ కూడా అతిక్రమించినట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏం చేశారంటే కట్టడను మార్చినందుకు, నిత్య నిబంధనను మీరినందుకు, అంటే నిత్య నిబంధనలు కొన్ని ఉన్నాయి. సర్వోన్నతుడు నియమించాడు నిత్య నిబంధనగా, శబాతును నియమించాడు. ఈ నిత్య నిబంధనలు ఎప్పుడైతే ఈ యొక్క మనుషులు మీరారో అప్పుడే వారి మీదికి మరణం అనేది మరి సంప్రాప్తమైంది. అంటే ఇక మరణం ఎన్నటి ఉంది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణంలో నుంచి వారు విడిపించబడాలంటే మళ్ళీ వారు నిత్య నిబంధన వైపు తిరగాలి. ప్రభుత్వానికి స్తోత్రం. ఎవరైతే ఇప్పుడు అందుకనే మరణం అంతటా మరి ఈ లోకమంతటా కూడా మరణము సంప్రాప్తమై ఉన్నది. ఈ మరణము ద్వారా ప్రతి ఒక్కరు విడిపించబడాలంటే సర్వోన్నతుని చెంతకు రావాల్సి ఉన్నది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. ఏంటండి? లోకము అపవిత్రమైంది. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులై ఉన్నాం. రెడీగా ఉన్నాం. సృష్టి యావత్తు కూడా ఆశతో తేరి చూస్తూ ఉన్నది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందాక ఇంకా ఈ యొక్క మరి పాప భరితమైనటువంటి లోకము, ఈ మనుషుల యొక్క పాపము మరి ప్రియులారా మరి పాపము పండగ పోదు. ప్రభుత్వానికి స్తోత్రం. పాపము పరిపక్వమై ఏమైతుందండి? మరణం. ప్రభుత్వానికి స్తోత్రం. పాపము పరిపక్వమై మరణము రావాల్సినటువంటి దిశలో 2020 సంవత్సరాల క్రితము సర్వోన్నతులు వచ్చి ఏం చేశాడంటే పిల్లరా ఒకసారి చూద్దాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మెస్సియా ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మెస్సియా ప్రేమ ఏంటి? మనను బలవంతం చేయుచున్నదా? ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. చాలా ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? సర్వశక్తిమంతుడు ఎవరి కొరకు మరణించాడు? అందరి కొరకు మరణించాడు. ఒకరి ద్వారా పాపం లోకంలోకి ఎలాగ వచ్చిందో ఒకరి ద్వారా మళ్ళీ ఏమొచ్చింది అంటే ఆ పాపము నుండి విడిపించబడాలంటే మళ్ళీ ఎవరు రావాలి? పరిశుద్ధుడు రావాలి. పుణ్యదాన బలియాగం కావాలి. ప్రభుత్వానికి స్తోత్రం. తదురక్తం పుణ్యదాన బలియాగం అని ఒక వేదం ఉన్నది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అపోస్తలుడైన సౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే అందరి కోసం ఒకరు మరణించారంట. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కోసం, ఆయన అనగా యేషువా మెస్సియా, లోక పాపమును మోసుకొని పోయిన ఆగర్రె పిల్లే అంటే లోక పాపమును మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్ల అందరి కోసము. ఏ భేదం లేదు, ఏ మతము అని లేదు, ఏ దేశం అని లేదు, ఏ ప్రాంతం అని లేదు, ప్రపంచంలో ఉన్న లోక నివాసులందరి కోసం అన్నట్టే. అంటే ప్రపంచ జనాభా అందరి కోసమే ఇక్కడ సర్వోన్నతుడు మృతి పొందాల్సిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళు ఆ కట్టడను మేరినందుకు, ఆ శాపం లోకంలోకి వచ్చినందుకు, ఆ శాపం చేత వారు మరణించకుండా మరి వారిని రక్షించబడడానికి, వారు తప్పించబడడానికి, ఆ శాపంలో నుంచి వారు తప్పించబడడానికి సర్వోన్నతుడు అందరి కోసం ఏం చేశాడు? మరణం పొందుకున్నాడు. పర్వతాన్ని మీ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కావున మేము మెస్సియాను శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. పరమతండ్రి మీకు స్తోత్రం. 17వ వచనం చాలా స్పష్టంగా రాయబడి చూద్దాం. కాగా ఎవడైనను మెస్సియానందున్న ఎడల, ఎవడైనను ఇక మెస్సియానందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు నూతన సృష్టి. అంటే మరణం వాడి మీదికి రాదు. అర్థమైందా? అందరి కోసం మరణించినవారు యేషువా మెస్సియా కాబట్టి ఇప్పుడు యేషువాను కలిగినటువంటి పిల్లలు పరమతండ్రి స్తోత్రం. లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చాడు ఆయన. లోకము శాపంతో నిండి ఉన్నదని ఎరిగినా, పాపంతో నిండి ఉన్నదని ఎరిగినా, ఆ పాపమంతటిని తీసివేయడానికే సర్వోన్నతుడు మరి తనను తాను ఏం చేసుకున్నాడు? తనను తాను రిక్తులుగా చేసుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. రెండో అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా ప్రాణు మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే, మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఏమిటి? ఆయన తగ్గించుకోకపోతే, ఆయన భూలోకమునకు రాకపోతే మా లోక పాపం అంతటా ఏమయ్యేది? తీసివేయబడేది కాదు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోక పాపము ఇంకా పాపము చేత నిండుకొని పోయేది ఈనాడు. మరి సర్వోన్నతుడు మన కొరకు రాకపోతే పిల్లరా, ఈ మాటలు మనకు తెలిసినవి కావు, మనము రక్షించబడే వాళ్ళము కాదు. కానీ ఎందుకంటే ఆయన ఉచితమైనటువంటి కృపలో, ఆయన ప్రేమలో మనము ఆయనను తెలుసుకోవడానికి, ఆయన కొరకు మనం సిద్ధపడడానికే పరమతండ్రి ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం ఎంత మాత్రం కూడా దుర్వినియోగపాలు చేసుకోకుండా సర్వోన్నతుని వైపు మనము ఉన్నట్లయితే, సర్వోన్నతుడు మరి ఆయన చెంతకు మనం చేరినట్లయితే ఏం చేస్తాడంటే పిల్లరా, ఆయన యందున్న వారికి ఇప్పుడు ఏమంటే ఆయన మరణమును మోసుకొని పోయాడు. మన తరపున ఉన్నటువంటి మరణం, మనమంతా శిక్షకు అర్హులమైనటువంటి వారమే. పరమతండ్రి స్తోత్రం. యెషయా ప్రవక్త గారు చెప్తున్న లోకమంతా ఏమైందండి? లోక నివాసులు శిక్షకు పాత్రులైనారని చెప్తున్నాడు. లోక నివాసులు శిక్షకు పాత్రులైన, ఆ శిక్షకు పాత్రమైనటువంటి మన కోసం, ఆ శిక్ష మన మీదకి రాకుండా పరమతండ్రి
మరి ఆ లోక పాపం మోసుకొని పోయాడు. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడని? లోక పాపం మోసుకొని పోవడానికి వచ్చి ఎక్కడ పోయాడు ఆయన? పరలోకం పోయాడు. ప్రభుత్వాన్ని మీ స్తోత్రం. పరమును చేరాడు. పరలోకము నుండి వచ్చి పరలోకంలోకి మళ్ళీ ఎలాగైతే ఆయన వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళాడు. మరి తిరిగి వెళ్ళినటువంటి ఆయన మరలా అలాగే తిరిగి రాబోతున్నాడని కూడా లేఖనం మనకు తెలియజేసింది. ప్రభుత్వాన్ని మీ స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మెస్సియా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను ఎలోహింకి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. చూడండి ప్రియులారా, లోక నివాసులలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించాడు. వాస్తవానికి మనం శిక్షకు పాత్రమైన శిక్షించబడాల్సిన వారమైనా, ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బలను మనం కూడా తినాల్సినటువంటి వారమైనా. అర్థమైందా? ఆయన మోసినటువంటి ప్రాణం మనం కూడా మోయాల్సిన వారమైనా. మన పాపం ఇంకా అంతకంటే ఎక్కువ మనము మరి శిక్షగా భరించాలి. ఎందుకంటే ఏ పాపం చేయకుండా ఆయన అంతటి శిక్షగా భరించాడు. కేవలం ఎవరి నిమిత్తం భరించాడట? మిమ్మును ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించి, మనందరినీ పరమతండ్రి ప్రేమించి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన పాపములు ఎలా ఉన్నాయంటే దుర్వాసన వస్తూ ఉన్నాయి, చెడు వాసన వస్తూ ఉన్నాయి. ఆయనకు మనకు అడ్డముగా ఉన్నాయి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారమైనటువంటి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి, అంటే సెంట్ వాసన కావాలి ఇప్పుడు నీ దగ్గర. నిన్ను ఆయన పరిమళ వాసన వచ్చేటట్టుగా నీ యొక్క శిక్షను ఆయన మోసుకున్నాడు. ఇప్పుడు నీ శిక్షను ఆయన మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఉన్నాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు పడాల్సినటువంటి శిక్ష ఇప్పుడు ఆయన మీద వేసుకొని నీ మీద ఆ శిక్షా విధి లేకుండా చేశాడు. అందుకనే అపోస్తలుడైన సౌలు గారు అంటున్నాడు, ఏమైనా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఒకటో వచనం. కాబట్టి ఇప్పుడు యాషువా మెస్సియా నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటి? ఆయనే నిన్ను, అంటే నీకు రావాల్సిన శిక్ష ఆయన మోసాడు కాబట్టి. అర్థమైందమ్మా? ప్రభుత్వానికి స్తోత్రం. నువ్వు శిక్షించబడాల్సిన స్థానంలో ఎవరు శిక్షించబడ్డారు? యాషువా మెస్సియా శిక్షించబడ్డాడు కాబట్టి ఇప్పుడు నీకు ఏ శిక్ష విధి లేదు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిమళ వాసనగా ఉండడానికి పరమతండ్రి మరి ఈ భూలోకములకు వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? మనందరి కోసం మరణం పొందుకున్నాడు. అందరి కోసం, లోక నివాసులు అందరి కోసం. ఎవరికి ఏ భేదం లేదు. పరమతండ్రికి స్తోత్రం. ఇశ్రాయేలు కోసం వచ్చిన ఆయన కాదు, తెల్లవాళ్ళ దేవుడు కాదు ఆయన. అందరూ అంటారు తెల్లవాళ్ళ దేవుడు అని. కానీ లోక నివాసులందరి శిక్షను ఆయన భరించాడు. లోకము యొక్క పాపమును మోసుకొని వెన్నటువంటి గొర్రెపిల్ల ఆయన. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో మన దేశం ఒకటే కాదు, అదేవిధంగా తెల్లవాళ్ళ దేశం ఒకటే కాదు, అన్ని దేశాలు కూడా లోకంలో ఉన్నాయి. అంతేనా? ప్రపంచం అంటే అన్ని, లోకం అంటే ఏంటి? అన్ని దేశాలు కలిపి, అంత సృష్టి యావత్తును కలిపే లోకం అంటారు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఒకటని, ఇంతవరకు ఒకటని కాదు. ఈ భాగం ఏదని, ఆ భాగం ఏదని, అందరి కోసం
ఎందుకంటే అందరు శిక్షకు అర్హులై ఉన్నారు కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే తనను తానే అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఆ విడిచిపెట్టకూడని వాక్యముగా ఎంచుకోకుండా మనిషి పోలికగా పుట్టాడు. మనం తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడు మనిషి పోలికగా పుట్టి మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడంటే విడిపించాడు. మనం తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయం రోమా రాసిన పత్రికలకు మాట్లాడడం చూద్దాం. 17వ వచనం చదువుదాం. మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు, కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై. ఏమండి, ఇప్పుడు మరణము పొందుకునేటువంటి, అంటే మరణం వచ్చింది కాబట్టి అపరాధం వలన ఏమొచ్చింది? ఒకని అపరాధం వలన మరణం లోకంలోకి సంభవించింది కాబట్టి ఇప్పుడు కృపా బాహుల్యం పొందుకోవాలి. నీతి అనేటువంటి దానము పొందుకున్నవారు అంటే నీతి కలిగిన వారు అని అర్థం. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని లేఖనం ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అందరి కోసం పర్వతం మరణించింది వాస్తవమే, కానీ అందరూ రక్షించబడరు. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా. కృపను పొందుకునేటువంటి వారు కృపా బాహుల్యం కింద, కంటే ఆయన రెక్కల చాటుకు వచ్చేవారు అని అర్థం. ఆయన శరణు వచ్చిన వారు రెక్కల చాటు. ఇప్పుడు పక్షి రెక్కల చాటుకు పిల్లలు వచ్చినాయి అనుకోండి, పిల్లరా ఏమండి, ఏ ఆపద వాటికి రాదు. ఎప్పుడైతే ఈ రెక్కల నీడలో నుండి తొలగిపోతాయో అప్పుడే ఆపదలు వస్తాయి, అంటే మరణం వస్తుంది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. మరి నిశ్చయముగా యెహోవా మెస్సీను ఒకని ద్వారానే ఎరుగుదురు. ఎవరి ద్వారా ఎగుతారు అంటే యెహోవా మెస్సియా ద్వారా, ఆ ఒకటి ద్వారానే మనము ఏలబడతాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒకటే మనకు ఏమై ఉంటాడు? ఎలోకమై ఉంటే మనం ఆయనకు ప్రజలమై ఉంటాం. మనల్ని పాలించేటువంటి వాడు, మనల్ని ఆదరించేవాడు ఉంటాడు. అదేవిధంగా మనకు భర్త అయి ఉంటాడు. మన ప్రతి భాషోభితమును తుడిచేటువంటి వాడుగా సర్వోన్నతుడు ఉంటాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెను. చూడండి, తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమైందో, అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి ఒక పుణ్య కార్యం జరిగింది. ఏమండి, అలాగే అంటే ఈ యొక్క లోక నివాసులు ఎలాగైతే ధర్మశాస్త్రములను అనుసరించి ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించి ఆయన చెప్పినటువంటి ఆ శాస్త్రములను పాటించకుండా నిబంధనలను మార్చి కట్టడను మీరి పాపం ఎలాగైతే లోకంలో ప్రవేశించిందో, ప్రియులారా శిక్షా విధి కలగడానికి ఎలాగైతే పాత్రులై ఉన్నారో ఆ శిక్షా విధికి కారణంగా ఉన్నటువంటి ఈ రీతిలో పుణ్య కార్యం జరిగింది. ప్రభుత్వానికి స్తోత్రం. అలాగే ఒక పుణ్య కార్యం వలన, అంటే కృపాదానము వలన పరమతండ్రి కృప చూపించాడు. కాబట్టి అందుకని మెస్సియా మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ తైలముగా ఉండడానికి అన్నాడు ఆయన. మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు పరిమళ తైలముగా ఉండడానికి మేము మీకోసం ఆయన ఇంకా సువాసన కాకుండా దుర్వాసన వచ్చిందనుకో, నోరు తెలిస్తే ఇంకా దుర్వాసనే వచ్చిందనుకో, మరి ఇక నీకోసం ఆయన అర్పించబడినటువంటి అర్పణ అంతా ఏమైతుంది? ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము పాపంలోకి జారిపోయే ముందు, పాపం వైపుకు అడిగేసే ముందు, పాపంలోనికి ఎంటర్ అయ్యే ముందు, ప్రవేశించే ముందు, తండ్రి నువ్వు నా కోసం మరణించావు, ఇప్పటి వరకు నేను దుర్వాసనగా ఉన్నటువంటి నన్ను పరిమళతైలగా మార్చుకుని నా కోసం మరణించావు కాబట్టి ఇక నీకు పరిమళ తైలముగానే అంటే సువాసనగానే నేను ఉంటాను అనే నిశ్చయత కలిగి ఉండాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. పుణ్య కార్యముల కృపాదానం మన మనుషులందరికీ జీవప్రదమైనదంట. ఏమండి? చదవమ్మా. ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమైంది. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒక్కడే లోక పాపం మోసుకొని పోయిన గొర్రె పిల్ల. ఏమని? ఆ పుణ్యకార్యం జరిగించింది ఆయనే. ఆ పుణ్యకార్యం వలనే, ఆయన జరిగించినటువంటి ఆ పుణ్యకార్యం వలనే ఈనాడు మనం విడిపించబడ్డాం. మనం బంగారు వస్తువుల చేత విడిపించబడలేదు, క్షయ వస్తువుల చేత విడిపించబడలేదు, మన పితరులు చేసినటువంటి ప్రార్థన వల్ల విడిపించబడలేదు, వాళ్ళ యొక్క ఆచారాల వల్ల మనం విడిపించబడలేదు. కానీ ఎలా విడిపించబడ్డాము? ఎందుకు విమోచించబడ్డామా? ఎందుకు విమోచించబడ్డామండి? ఈ శిక్ష నుంచి మనం తప్పించబడ్డాం. ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు అని అంటే సర్వోన్నతుడు మన కోసం మరణించాడు కాబట్టి మనకు శిక్షా విధి లేదు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడి చూద్దాం. 1వ అధ్యాయం 18వ వచనం. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి మెస్సియా రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరగరా? తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎలా విమోచించబడ్డాం? ఆయన రక్తం వలన మనం మరణం నుంచి తప్పించబడ్డాం. వాస్తవానికి మరణం పొందుకోవాల్సిన వారు, మరణాన్ని పొందుకోవాల్సినటువంటి వారమైన మనల్ని ఆ మరణం నుంచి పర్వతాన్ని మనల్ని విడిపించాడు, రక్షించాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన శిక్షను ఏం చేశాడు? తానే భరించాడు, తానే మోసాడని కూడా మనం లేఖనంలో చూడవచ్చు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా రాసిన గ్రంథంలో చక్కటి మాట 53వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 'తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి 5వ వచనం, 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఎవరు? ఎలోహిము గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. ఏమండి? మన అతిక్రమ క్రియలను బట్టి ఏమయ్యాడు ఆయన?
ఇప్పుడు మనము నలగొట్టాల్సిన అంటే మనము దెబ్బలు తినాల్సినటువంటి ఆ స్టేజ్ లో సర్వోన్నతుడు ఏం చేశాడు? మన కోసమే ఆయన కొరడా దెబ్బలు భరించాడు. మన అతిక్రమం నిమిత్తము ఏం చేశాడట? ఆయన గాయపరచబడెను. తండ్రి మీకు స్తోత్రం. మన దోషములను బట్టి అంటే మనం చేసినటువంటి అతిక్రమాన్ని, మనం చేసినటువంటి దోషాన్ని బట్టి సర్వోన్నతుడు నలగొట్టబడ్డాడని మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు సమాధానార్థం అంటే మనకు సమాధానం కలగడానికి శిక్ష ఎవరి మీద పడ్డది? మన సంతోషం ఈ రోజు ఉన్నామంటే సర్వోన్నతుడు మన కోసం, ఈ సంతోషం కోసం, నీలో సంతోషాన్ని కలిగింపచేయడానికి, నీలో సమాధానాన్ని సమకూర్చడానికి తండ్రి శిక్షించబడ్డాడు. తండ్రి మీ స్తోత్రం. ఆయన దుఃఖించాడు, ఆయన కన్నీరు కార్చాడు, రోదన చేశాడు, లేదా మహావేదన మహారోదన చేశాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. మనకు ఆరోగ్యం ఎలా కలుగుతుంది అంటే సర్వోన్నతుడు మనము అనారోగ్యమైనటువంటి స్థితిలో శాపగ్రాహకులమైనటువంటి మన కోసం మన యొక్క దోషము నిమిత్తమే మరి ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టి మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. లేదా ఇలాగే ఉన్నారమ్మా? మనుషులందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారా? సర్వోన్నతునికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారా? వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది కూడా అలాగే ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళ గురించి కాదు, రక్షణ పొందిన వాళ్ళు కూడా వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. రక్షణ పొందుకొని ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు భూలోకంలో, ఒకడు కాదు, ఇద్దరు కాదు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. వారికి ఇష్టం వచ్చిన రీతిగా ఏమవుతారు? జీవిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి త్రోవలు, అంటే నాకు ఈ మార్గం నచ్చింది, నేను ఇందులోనే పోతాను. అందులో బురదలోనా నేను బురదలోనే అనేటువంటి వారు ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాడును తమకి ఇష్టమైన త్రోవను తొలగెను. మన దోషమంతా అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. పర్వతాన్ని మీ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మన శిక్ష అంతా కూడా సర్వోన్నతుడు ఏమై ఉన్నాడు? మోసుకొని పోయింది. కాబట్టి ఇప్పుడు మనమందరము మరి నూతన సృష్టి. ఎవరిలో నూతన సృష్టి? ఎవరిలో నూతన సృష్టి అండి? యెహోవా మెస్సీలో మనము ఇప్పుడు నూతన సృష్టి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే శిక్ష పడాల్సినటువంటి మన మీద ఇప్పుడు ఏ శిక్షా విధి లేకుండా సర్వశక్తిమంతుడు చేశాడు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి కృపలో మనం దానముగా భావించి ఆ కృపా బాహుల్యం మన చెంత చేరితే, ఆ కృపా బాహుల్యం గల వారమై ఉంటే మనం కూడా జీవం కలిగిన వారమై ఉంటాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన సౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే చూద్దాం, మాట చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం.
పరమ తండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయం 4వ వచనం, మొదటి కొరింథీయుల లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఎవరికి ఇవ్వబడినటువంటి ఉపదేశం అంటే ఒకసారి మీరు 3వ వచనంలో చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని. ఏమని ఉపదేశం ఇచ్చాడు? ఆయనకు అపోస్తలుడైన సౌలు గారికి ఒక ఉపదేశాన్ని పర్వతంగా అనుగ్రహించాడట. ఏంటి ఆ ఉపదేశం అంటే, లేఖనముల ప్రకారము మెస్సయ్య మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఏమంటే ఆ సువార్తే మనల్ని మార్చింది. ఇక వేరే ఏమి కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ మెస్సయ్య మన కోసం, మన పాపముల కోసం ఏం చేశాడు? యోగ్యులం కాదు మన కోసం మరణించడానికి. ఏమండి, మనమేం పుణ్యాత్ములు కాదు మనల్ని ఆయన రక్షించడానికి. అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికి రానటువంటి వారం అయినప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా నడుచుకునే వారం అయినప్పటికీ, ఆయనకు శత్రువులుగా ఉన్నటువంటి వారం అయినప్పటికీ, శత్రువుల కోసము ఆయన ప్రాణం పెట్టారు. పరమ తండ్రి మీ స్తోత్రం. ఈనాడు శత్రువు యొక్క ప్రాణమును తీయాలని చూసేటువంటి వారు ఉన్నారు. శత్రువు ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూసేవారు ఉన్నారు లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెడు ఆ శత్రువుల కోసము ఆ విధంగా ఎదురు చూసేవారు, శత్రువుల కోసం ప్రాణం పెట్టేవారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము యెహోషువ మెస్సయ్య మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే 3వ దినము లేపబడెను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కోసం శిక్షకు పాత్రమైనటువంటి మన కోసం సర్వోన్నతుడు ఏమైనా మరణించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. లోక పాపమును మోసుకొని పోయిన ఆయనే గొర్రె పిల్ల. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం ఒకడు మృతి పొందాడు. ఆ ఒక్కడే యెహోషువ మెస్సయ్య. లోకమంతటి కోసం, నీ కోసం, నా కోసం, అదేవిధంగా పక్క దేశం కోసం, ఇంకా ఉన్నటువంటి దేశం కోసం, ప్రపంచంలో ఉన్న దేశాలందరి కోసం, 700 కోట్ల జనాభా పైగా ఉన్నటువంటి జనాభా అందరి కోసం పరమ తండ్రి మరణించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి ఒక్క మాట ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆయన దేనికోసం మరణించాడంటే దీనరా ఆయన యొక్క మహిమ నామము మహిమ కొరకు, అంటే ప్రతి మోకాలు ఆయన నామములో మొక్కునట్లు, ప్రతి నాలుక యెహోషువ మెస్సయ్య నామమును ఒప్పుకోవడానికి ఆయన ప్రతి ఒక్కరి కోసం మరణించాడు. ప్రతి ఒక్కరి పాపమును తీసివేశాడు. ప్రతి ఒక్కరి పాపము మోసుకొని పోయాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అది త్వరగా జరిగింది. సర్వోన్నతుడు, ఎందుకంటే లేఖనము నిరార్థకము కాదు. లేఖనం ఎప్పుడు కూడా నిరార్థకం కాదు. లేఖనము నెరవేర్చక తప్పకుండా ఈ ప్రపంచం అంతట్లో ఎవరు కూడా ఆయన నామాన్ని పలకకుండా ఉండరు. ఎవరికి ఆయన నామం తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా ఆయన నామంలో మోకరిస్తారు. ఖచ్చితంగా ఆయన నామాన్ని పలుకుతారు. అన్ని నామముల కంటే పై నామముగా యెహోషువ మెస్సయ్య నామము కలిగి ఉన్నదని ఎరుగుతారు జనులు. అటువంటి రీతిగా అంటే ఏ శిక్ష విధి లేకుండా నూతన సృష్టిగా మనల్ని పరమతండించాడు. కాబట్టి ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నటువంటి వారు మళ్ళీ వెనక్కి మళ్ళీ వెళ్ళద్దు. అవిధేయులుగా మారద్దు. ఎవరికి అవిధేయులుగా మారద్దు? ఎవరికి అవిధేయులుగా మారద్దని సృష్టికర్తకు అవిధేయులుగా మారద్దు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఒకవేళ అలా మారితే ఏమైందంటే మళ్ళా మనం పాపం చేసిన వారమైతే మళ్ళీ మనం బహాటముగా యెహోషువ మెస్సయ్యకు మనమే
మ్రాను వేసిన వారు అవుతాం. అవుతాన్ని మీ స్తోత్రం. కాబట్టి మళ్ళీ మనం మ్రాను వేయకుండా సర్వోన్నతునికి మన మన చెంత చేరినటువంటి ఆయనకు మనల్ని మరి ఎంత కాపాడడానికి ఆయన మ్రాను యొక్క మరణాన్ని పొందినటువంటి ఆయనను ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన కృపలో మనం భద్రపరచబడదాం. అటువంటి కృప సర్వోన్నతుడు మనకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించుగాక. నిర్వాహకరించుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంత్ర సర్వోన్నతుడా సర్వాంతర్యామి యాషువా మెస్సియా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు స్తుతి యాగములు చెల్లిస్తున్నాను ఆయన. జీవాధిపతి జీవముగల ఎలోకి నీకు స్తోత్రములు. మిక్కిలి కనికర సంపన్నుడా కనికర పూర్ణుడా నీకు స్తోత్రములు స్తుతి యాగములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇంతవరకు మీరు ఎక్కడైనా భద్రపరిచారు. శిక్షకు పాత్రమైన మమ్మల్ని తండ్రి ఏ శిక్ష విధి లేకుండా చేశారు నాయన. అయ్యా మీరు మా కోసం మరణించి నాయన నూతన సృష్టిగా మమ్మల్ని నియమించినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. దోషభరితమైనటువంటి మా దోషమును భరించి మా శిక్ష యావత్తును మీరు సమాధానంగా మార్చి సంతోషంగా తీర్చి మా యొక్క మరి తండ్రి ఆయన మా నిమిత్తం మా స్వస్థత నిమిత్తం మీరు దెబ్బలు పొంది నా తండ్రి మీరు గాయపరచబడి తండ్రి ఆయన మా శిక్ష అంతటిని మీరు తీసివేసిన మా తండ్రి నీకు స్తోత్రం. ఒకరి ద్వారాగా ఏ పాపం ఎలాగూ లోకంలో ప్రవేశించిందో ఆ ఒకడైనటువంటి మరి ఆ పుణ్యకార్యం నీ ద్వారా జరిగింది. మీరు మాత్రమే లోక పాపం మోసగలిపోయినటువంటి గొర్రెపిల్లగా ఉన్నారు తండ్రి. ఆయన నీకు స్తోత్రములు స్తుతి యాగములు తెలుస్తున్నాం. మీ ద్వారానే జీవము ఆయా లోకంలోకి ప్రవేశించింది తండ్రి. అయా మీ కృప బాహుల్యాల చొప్పున మేము నడుచుకునేటువంటి ధన్యత మీ శరణ వచ్చేటువంటి ధన్యత మాకందరికి అనుగ్రహించి నడిపించి మీరు ఆశీర్వదించండి. మీ కృపను అయా తండ్రి మాకు దూరపరచగలగా తండ్రి. మీ యొక్క కృప బాహుల్యము మా యొక్క చెంత నుంచి ఆయన మేము పరిణామాల వాసనగా వచ్చుటకు మీ కృపా కాపుదల మాకు అందరికి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నజరేయుడైన పరిశుద్ధులైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ శుభాశలు.